స్టార్ట్ చేద్దామా? చేసుకో. నువ్వు బాగానే ఉన్నావు. నేనే తర్వాత నేను అన్ని వచ్చినాయా? అంతసేపు ఆలోచిస్తున్నావు, ఒక్కటి కూడా లేవా? అనిల్ ఉడికిట్లేదు టీ కప్పులో తుఫాను వార్తలు పెట్టేదా. బెటర్ నాట్ టు మ్యారీ దాన్ మ్యారీయింగ్ ఏ రాంగ్ పర్సన్. నా గురించి ఏం లేదా? అట్లుంటుంది గైస్. అత్త ఆల్రెడీ సపోర్ట్ ఇస్తే కొంచెం గట్టిగా జోరుగా చెప్పు. హలో స్మైలీస్, వెల్కమ్ టు లహన్ డైరీస్. హలో స్మైలీస్, వెల్కమ్ టు లహన్ డైరీస్. ఇండియాకి వచ్చి 2 వీక్స్ అవుతుంది కదా. ఎట్లుంది అంటే, నేను తైవాన్లో ఉంటేనే బాగుందా, ఇండియాకి వస్తే బాగుందా? తైవాన్లో కంటే ఇండియాలోనే బాగుంటుంది, కానీ అయితే అనిల్ కూడా వచ్చింటే బాగుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేసినావా? ఇప్పుడు స్టార్ట్ చేసినాక నీ ఫీలింగ్ ఏంటి? అనుకోలేదు కానీ చేసినావు. కాకపోతే అతి తక్కువ టైంలోనే బాగా ఎడిటింగ్ చేసి ఇస్తున్నావు. ఇంకా బాగా చేస్తావని నాకైతే నమ్మకం ఉంది. ఉందా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, నాలో నేను ఆర్ అనిల్ ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఇప్పుడు నీ పెళ్ళి నాకు అనిల్ అంటేనే ఇష్టం. అట్లెట్లా? అట్లెట్లా? అంతే. ఎట్లా అట్లెట్లా? అదంతే. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? అనిల్లో నీకు నచ్చే ఒక విషయం. ఇద్దరిలోనా? నచ్చిండేది నచ్చంది రెండు చెప్పు. ఇద్దరిలోనూ అంతసేపు ఆలోచిస్తున్నావు, ఒక్కటి కూడా లేవా? చెప్తా ఉండు. అనిల్ కొన్ని రోజులే కదా నా దగ్గర ఉన్నాడు. నెక్స్ట్ టైం ఉంటాం. ఇట్లుంటుంది గైస్ ఇండియాకి వస్తాయి. ఇటుకి అడిగి తిరిగేకే టైం ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసి. ఇలా నచ్చినది ఏంటంటే, నేను ఉన్నప్పుడు ఏ పని చేయబో, నేను లేనప్పుడు అయితే అన్ని పనులు చేస్తావు. అది బేసిక్ డాటర్స్ థింగ్స్. అవి మీరు కూడా అంతేనా గైస్? ముగ్గు పెట్టిన నుంచి, వంటకాల నుంచి, బట్టలు అంతా క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింటుంది. అదే నాకు బాగా నచ్చుతుంది. అబ్బా నేను లేనప్పుడు ఎంత బాగా పెట్టుకున్నాను ఇల్లు అని. ఇప్పుడు మీరు కూడా చెప్పండి గైస్, డాటర్ మదర్ ఉన్నప్పుడు, అమ్మ ఉన్నప్పుడు పని చేయబుద్ధి కాదు, చెయ్యనివ్వరు. వాళ్ళు లేనప్పుడు అయితే ఇష్టారాజ్యం, మనకు నచ్చినట్టు పనులు చేయొచ్చు, నచ్చినట్టు క్లీన్గా పెట్టుకోవచ్చు. అడగరు, తప్పులు పట్టరు. వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. మీరు కూడా ఇంతేనా? నేను మాత్రమే ఇంతేనా? కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అనిల్లో నచ్చిన విషయం. మనుషులు రకరకాలు ఉంటారు కదా, అందరినీ అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఎవరికి ఏం చెప్పల్లో, ఎవరి దగ్గర ఎట్లా మెల్లగల్లో అట్లా మెలుగుతాడు. కరెక్ట్. అందరూ కావాలా అనుకుంటాడు. ఎవరిని హర్ట్ చేయడం. నచ్చని విషయం చెప్పు. అనిల్లోనా? కొన్నిసార్లు మొహమాటం ఘోరంగా. ఏదైనా చెప్పాలంటే కూడా, అయ్యో చెప్తే ఎట్లనో, చెప్పకపోతే ఎట్లా, ఉన్నీలేరా, చెప్తే పోనీలేరా అట్లా అంటారు. మొహమాటం ఒప్పుకోవచ్చు. మొహమాటంతో కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. నాలో నచ్చని విషయం. నీలోనా? చెప్తా. తినేటప్పుడు ఆరోగ్యానికి మంచివైతే ఆ వ్యక్తి పక్కన పెడతావు. టేస్టీగా ఉండవు. బెండకాయ తినరా ఎవరు? ఎర్రగడ్డ తిన్నరా? అదేమి మొట్టికాయ తిన్నరా? ఇంకా చిన్నప్పటి నుండి నేను తినలేదు అవి. చిన్న ఉల్లిపాయలు చాలా మంచిది ఆరోగ్యానికి. అయినా అంతా ఏరి పక్కన కనిపిస్తే తినలేను. అదే నచ్చండి. కాకరకాయ, మనుషులు అనేవాడు కాకరకాయ ఖచ్చితంగా తినల్లా. కాకరకాయ ఏవైతే ఆరోగ్యానికి మంచిది అవుతుంది. యూ అండ్ యువర్ మామ్స్ ఫేవరెట్ ప్లేస్? షాపింగ్. కరెక్ట్. షాపింగ్ అంటే బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తా. ఈ షాపు, ఆ షాపు, ఇదొద్దు, అదొద్దు, ఇది అది అన్ని తిరిగేసి ఒకటేసారి లాస్ట్కి 4-5 బ్యాగులు మినిమం రావాల్సిందే. నేను ఎత్తుకొని వేసుకొని వచ్చేసేది. డూ అ వ్లాగ్ ఆర్ కుకింగ్ వ్లాగ్ విత్ అమ్మ? ఎప్పుడు చేసేదా? ముందు చేసిందేదా? ఏదైనా ఒక వ్లాగ్ చేయమంటున్నారు, కుకింగ్ వ్లాగ్. నిన్న చేసినాం కదా కజ్జికాయలు. షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను గైస్, లాంగ్ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. షార్ట్ అయితే సో సూన్ పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్. జయంత్ హలో. అల్లుడు జయంత్. ఏ చిన్నల్లుడు హాయ్.
వాట్ ఈస్ యువర్ డిష్ కుక్డ్ బై యువర్ మదర్? నా ఫేవరెట్ డిష్ అంట. మీ What is your ఫేవరెట్ favorite టమాటా dish? రైస్. చీప్ గా టమాటా రైస్. అది కొంతమంది కొన్ని రకాలుగా చేస్తేనే బాగుంటుంది కదా. సో అమ్మ చేసే టొమాటో రైస్ అంటే నాకు చాలా ఇష్టం. అది కాకుండా వేరే ఏమన్నా అయితే వంకాయ కూర, ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా నచ్చితే చాలా నచ్చవు. అది రైస్. మామ్ అండ్ డాటర్ ఫైట్ స్టార్ట్ చేశారా లేదా? ఇంకా ఈ మధ్య వచ్చావు కదా, జరిగింది. బోడి కొట్టినాం. పిచ్చగా కొట్టుకుంటాం గైస్. కొట్టుకోము, అప్పుడే అరుచుకుంటాం, అప్పుడే మాట్లాడుకుంటాం, అప్పుడే నవ్వుకుంటాం. టీ కప్పులో తుఫాన్. అవును అంతే, టీ కప్ లో తుఫాన్ లాగా ఇలా అలా చిన్న గొడవలు అంతే. ఊరికే మాట అనుకుంటాం, మళ్ళీ ఒక 5-10 minutes అంతా కలిసిపోతాం. అంత టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అనమాట. సో హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? సుప్రియ బాగున్నాం. ఆంటీకి నీ పెళ్లి కాకముందు అంటే ఇండియాలో ఉన్నప్పుడు నువ్వు వంట చేసి పెట్టావా? నువ్వు చెప్పరా? నేను చేసి పెట్టింది కదా. ఏం చేస్తానంటే క్యాప్సికమ్ టమాటా వేసి ఫ్రైడ్ రైస్లు బాగా చేస్తాను. జంక్ ఫుడ్, బ్రెడ్తో అందుకే ఉండేది బిడ్డ. బ్రెడ్తో శాండ్విచ్లు, హోమ్ మేడ్ బ్రెడ్ పిజ్జా, ఇంకా ఫ్రైడ్ రైస్ అంతా జంకే. అమ్మ మీరు ఎలా ఫీల్ అయ్యారు లహరి అక్క పుట్టగానే అని పెళ్ళి అవ్వగానే? నేర్చిన నల్లగా పుట్టిందని నేను తీసుకోలేదు. 1 week కూడా పాపం ముట్టుకోలేదు. 1 week అంతా. 1 week కాదు, 3 months. 3 months. మళ్ళీ తప్పదని సాకేసి ఇంత పదాన్ని చేసేసి. సరే పెళ్ళి నాకు ఎట్లా ఫీల్ అయినా చెప్పు. నీకు పెళ్ళి అయినాక వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఏంలా? మామూలుగా ఇప్పుడు జరిగే అమ్మాయిలు అంత త్వరగా పెళ్లి చేసుకోరు కదా. కొంచెం లహరికి ఒక 1 year ముందుగానే చేసేసిన. ఎట్లా చేస్తుందప్ప, అందులో దేశం పోతుంది, ఏం చేస్తుందో ఇక్కడ బాగా లగ్జరీగా ఉంది అనుకున్నా. పోయి ఈ 1 year గడిపేసిందంటే గ్రేట్. ప్రౌడ్ మదరా? ప్రౌడ్ ఫీల్ అవుతుందా? అదేమో ఓకే. ఏమో నువ్వు నన్ను పొగుడుతాను, నేను తట్టుకోలేకపోతాను. అది గైస్, అమ్మ పొగిడితే ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది కదా. రకరకాలు ఉంది నాకు ఇప్పుడు. వాట్ ఈస్ ద బాండ్ బిట్వీన్ యువర్ మామ్ అండ్ అనిల్? వీళ్ళైతే వాళ్ళిద్దరు కలిసారంటే ఇంక ప్రపంచంలో ఎవరు కనపడరు అనమాట. వాళ్ళిద్దరికి కంప్లైంట్స్, మాట్లాడుకోవడానికి టాపిక్స్, కరెంట్ అఫైర్స్. కడుపులో పుట్టిన లహరి కంటే అల్లుడు అనిల్కు నాకు మాటలు బాగా మ్యాచ్ అవుతాయి. వాళ్ళిద్దరికి వైబ్, మాటలు, ఇంకా అన్ని సెట్ అయిపోతాయి అనమాట. వాళ్ళిద్దరికి మనం దొరికినామంటే ఇంకంతే అయిపోయి. వాళ్ళిద్దరి మాటలైతే మనం తట్టుకోలేము. అన్నీ షేర్ చేసుకుంటారు, సమస్యలు చెప్పుకుంటారు, ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తారు. అంటే ఇట్లుండాలి, ఫినాన్షియల్గా ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇట్లుంటే ఇట్లా అవుతుంది, అట్లుంటే ఇట్లా అవుతుంది, మీరు ఫ్యామిలీ పరంగా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎథిక్స్, వాల్యూస్ ఏంటేంటో చెప్పుకుంటారు అనమాట. ఏంటేంటో డిస్కస్ చేసుకుంటారు. అంత క్లోజ్ అనమాట వాళ్ళు. కొన్నిసార్లు నాకే జెలస్ అనిపిస్తుంది. అంటే అది నాకు కూడా అత్తగారు ఉండింటే నేను కూడా ఇట్లే షేర్ చేసుకునేంత అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, ఫైన్. సిస్టర్, మీ చైల్డ్హుడ్లో ఆంటీతో దెబ్బలు తిన్న మూమెంట్స్ ఆర్ ఎనీ ఫన్నీ సిచ్యువేషన్? వార్తలు పెట్టినా ఇంత ఆనందంగా చెప్తుంది చూడండి గైస్. ఇంకా వార్తలు ఉన్నాయి గైస్, అట్లే ఉన్నాయి, మస్తు ఉన్నాయి, చెప్పుకునే అన్నీ ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు చిల్లరంగల్లో చిన్న చింతపండు ఉంటాయి కదా, చింతపండు లాలీపాప్స్ అంటాం కదా, అవి తీసుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ చిల్లర ఉంటే అది ఏరుకొని పోయి తీసుకునేదాన్ని. అలా క్వాలిటీ లేని ఫుడ్ తింటావా, ఇంకో రోజు చేస్తావా అని కాలు మీద వాత పెట్టింది. అప్పుడు దోశలు వేస్తాను నేను, అట్లే ఎత్తి కాలు మీద పెట్టేసింది గైస్. ఇంకా మర్చిపోలేదన్నమాట. నన్ను ఏముంది గైస్, అది చిన్న ఆనందాలు. మీరు ఎప్పుడు ఇట్లా చేయలేదా? చిన్న చిల్లరంగిలో పోయి చింతపండు కొనుక్కొని, నారింజ మిఠాయి కొనుక్కొని తినలేదా? చెప్పండి, కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇది న్యాయమా? చెప్పండి. చిన్నగా చెప్పాలి, చెప్పకపోతే ఇంకోసారి చెప్పాలి, అంతేగాని మాట పెడతారా? చెప్పండి. ఇంత ఆనందంగా చెప్తారు అంకుడు. చిన్నప్పుడు భలే భయం మా అమ్మ అంటే, సాడిస్ట్ లాగా బిహేవ్ చేసేది. ఇప్పుడు అంతా కూల్ అయిపోయింది. నాకే షాక్ అనిపిస్తుంది.
అంటే అమ్మేనా ఎందుకు ఇంత కూల్గా ఉంది, చిన్నప్పుడు ఎందుకు అట్లా ఉండింది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే అట్లా ఉండబట్టే మేము ఇట్లా ఉన్నాం, లేకపోతే ఇంకెట్లా ఉండుంటాము అని. అందరి పేరెంట్స్ అంతే, చిన్నప్పుడు మరి ఎంత స్ట్రిక్ట్గా ఉండకూడదు. పని ముద్ద బిడ్డ ముద్ద అంటారు, అందుకని అట్లే పెంచండి మీరు కూడా. గైస్ కొంచెం పిల్లల్లాగా ట్రీట్ చేయండి. క్వశ్చన్ డిఫరెంట్గా ఉందమ్మా. హాయ్ అక్క, నాకు చాలా మ్యాచెస్ చూశారు, అన్ని కట్నం ఎక్కువ అడగడం వల్లే పోయినాయి. నువ్వు బంధాలు అండ్ మనీ గురించి అందరికీ ఏమైనా చెప్పు. ఈ కాలంలో కూడా అట్లా కట్నం అడిగి డిమాండ్ చేస్తున్నారు అంటే అట్లాంటి వాళ్ళని చేసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే ఈ రోజు కట్నం డిమాండ్ చేస్తారు, రేపు పొద్దున ఇంకొకటి దమ్మంటారు. ఇఫ్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ యూ, దే ఆర్ నాట్ ద రైట్ పర్సన్. అంటే ఈ కాలంలో వాళ్ళు ఎక్కువ లేరు, ఉండేదైతే కొందరు ఉన్నారు, వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేద్దాం. బెటర్ నాట్ టు మ్యారీ దాన్ మ్యారీయింగ్ ఏ రాంగ్ పర్సన్. అదొకటే నేను చెప్తాను, అమ్మాయినా అదే చెప్తుంది అంతే. వాట్ ఈస్ సంథింగ్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఫర్ యువర్ మదర్ బట్ అప్ టు నౌ యూ డింట్. నేను మా అమ్మని కంటికి రెప్పలాగా కాపాడుకుందామని చాలా ట్రై చేస్తాను, కానీ నన్నే అమ్మ చూసుకుంటుంది, నేను చూసుకునే ఛాన్స్ నాకు రావట్లేదు. అదొకటే నేను అనుకుంటూనే ఉంటా, అది రావట్లేదు, అవ్వట్లేదు, ఎందుకో తెలియదు నాకు. అంటే అవ్వదు, అంటే నాకు కూడా ఉంటుంది కదా, అంటే ఇన్ని ఇయర్స్ చూసుకున్నారు, పెంచినారు, మంచిగా ఇంకా కూడా కేర్ చేస్తున్నారు, నేను కూడా అట్లా చూసుకోవాలి కదా అని అనిపిస్తుంది. మేము అక్కడ వీళ్ళు ఇక్కడ, నేను ఇక్కడికి వచ్చినప్పుడైనా చూసుకుందాం అనుకుంటా, కానీ ఇటు అటు తిరిగేకి పరుగుల మీదే టైం గడిచిపోతుంది. కానీ సమ్ ఆర్ ది అదర్ డే నేను అమ్మని కేర్ చేయాలి, బాగా చూసుకోవాలి అనేది నా డ్రీమ్ అనమాట. సమ్ ఆర్ ది అదర్ డే ఇట్ హ్యాపెన్స్. ఇప్పట్లో అయితే అవసరం లేదు. మోర్ వీడియోస్ విత్ మామ్ రిప్రజెంటింగ్ యువర్ ఎమోషన్స్. నీతో ఎక్కువ వీడియోస్ తీయమంటున్నారు, నువ్వు పర్మిషన్ ఇస్తే. సపోర్ట్, లహరికి ఎప్పుడు సపోర్ట్ చేస్తానే ఉంటా. ఐ లవ్ యూ. మీ మమ్మీలో నచ్చిన క్వాలిటీ ఇంకా నచ్చని క్వాలిటీ ఏంటక్క? అమ్మలో ఇక్కడ విశాల హృదయం అనమాట. అంటే మనం అడగకుండానే అన్ని చేస్తారు, అందరూ పేరెంట్స్ అట్లే ఉంటారు, బట్ స్టిల్ పెళ్ళైనాక కూడా నేను పట్టించుకోవాలి, నేను చూసుకోవాలి, నేను అన్నీ చెయ్యాలి, ఏం తక్కువ చేయకూడదు అనే రకం అనమాట. మేము జస్ట్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇండియాకి మూవ్ అవ్వాల్సింది. మేము మూవ్ అవుతామేమో, మాకు ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పేటప్పటికే ఇల్లు వెతకాలి, ఏమేమి ఫర్నిచర్ తీసేయాలి, టీవీ కొనాలి, ఇక్కడ నుండే పాలు పంపిస్తాను, ఇక్కడ నుండే కూరగాయలు పంపిస్తాను, మార్నింగ్ బస్సుకి పంపిస్తే నీకు ఒక 7 o'clock 8 o'clock అంతా రీచ్ అయిపోతాయి ఇట్లా చెప్తున్నా అనమాట. మదన్పల్లి నుండి వీకెండ్స్ లో రావచ్చు, ఇలాంటివన్నీ ప్లాన్ చేసి మీకు కార్ కావాలి, బండి కావాలి, ఇది చేద్దాం అది చేద్దాం అని మాకు కూడా థాట్ రాదు, ఇంకా ప్లాన్ చెయ్యాలి అనుకున్న లోపల చేసేసి సగం ఎగ్జిక్యూట్ కూడా చేసేసి ఉంటుంది. అది సమ్ టైమ్స్ నాకే ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. తట్టుకోలేము ఒకసారి మనం ఆ ప్రేమ, మన దగ్గర అంత కెపాసిటీ ఉండదు తట్టుకోవడానికి, అంత కుమరిచ్చేస్తుంది, అట్లా చేస్తుంది అనమాట. అది నచ్చే క్వాలిటీ. సెకండ్ థింగ్, నచ్చని క్వాలిటీ ఏంటంటే సెల్ఫ్లెస్నెస్. అంటే నాకు చూసుకొని తర్వాత ఎవరికైనా చూద్దాం అనే క్వాలిటీ లేదు. అది కొన్నిసార్లు మంచిదే, కానీ చాలాసార్లు మంచిది కాదు. మనం చూడు, పక్కన వాళ్ళు చూడు, కాదనట్లేదు, నీకంటూ నువ్వు చూసుకోవాలి కదా అనేది నాకు పాయింట్ అనమాట. అది యాక్సెప్ట్ చేయదు, అందులోనే ఆ క్వాలిటీ మానుకోదు, నేను ఇంతే అని చెప్తుంది, అది నాకు నచ్చదు. యువర్ ఫేవరెట్ ఫుడ్ రెసిపీ విత్ మామ్ అక్క? ఇందాకే చెప్పాను నేను, టొమాటో రైస్ ఇష్టం, వంకాయ కూర ఇష్టం, అంటే చికెన్ కర్రీ, చికెన్ సెమీ గ్రేవీ లాగా చేస్తుంది అనమాట, అది ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి. బెల్లం పాయసంకి అయితే అమ్మ పెట్టింది పేరు, తిన్నోళ్ళు మళ్ళీ మళ్ళీ అడగంటే పోరు. పాయసం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే స్వర్గమే, ఇంకా అంత బాగుంటుంది, అంత బాగా చేస్తుంది. అంతేనా? ఆంటీ ఇప్పటికీ చాలా గార్జియస్ గా ఉన్నారు, నువ్వే ఇప్పటికీ చాలా గార్జియస్ గా ఉన్నావు అంట. దానికి సీక్రెట్ చెప్పమని స్వీటీ అడుగుతుంది. సీక్రెట్? స్వీటీ, లహరి వదిలేసినవన్నీ తింటా నేను. లహరి సోపులు వాడతా చూడు, ఆ సోపులు వదిలేసిన సోపులన్నీ నేను వాడతా, సంతూర్ అయితే కాదు. టిపికల్ ఇండియన్ మామ్ గైస్. ప్రతి చిన్నవి సేవ్ చేయాలనుకుంటారు కదా, సేమ్ అందుకే ఇట్లా ఉన్నానని చెప్తారు, బట్ దట్ ఈస్ జెనెటిక్స్, ఏం చేయలేదు, అంతే కదా ఉండేదే. ఎప్పుడైనా అనుకున్నావా అంటే నేను ఇంత త్వరగా పెళ్లికి ఒప్పుకుంటానని కానీ, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటానని కానీ?
ఎవరు imagine- ఒప్పించాలనైతే గట్టిగా పట్టుకున్నా నేను. ఖచ్చితంగా ఒప్పించాలని. పెళ్ళి అయినాక నేను ఇట్లా ఉంటానని ఎప్పుడైనా అనుకున్నావా అంటే? అదే కొంచెం భయం వేసింది, ఎక్కడ రివర్స్ అవుతుందో. ఇప్పుడైతే భయంలా. అందులో అనిల్ అడ్జస్ట్ అయిపోతాడు కాబట్టి. నా గురించి ఏం లేదా? నువ్వు కొంచెం తక్కువే లేండి. అనిలేనా? అనిల్ ఎక్కువ అడ్జస్ట్. ఐ అగ్రి. అనిల్కి చాలా ఓపిక ఎక్కువ, చాలా మంచి బాలుడు. రాముడు మంచి బాలుడు. హూ ఈజ్ మోర్ ఆర్గనైజ్డ్, అనిలా నేనా? ఆర్గనైజింగ్ ఆర్గనైజ్ నీట్ గా పెట్టుకోవడం. లహరి 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 అబ్బాయిలు కదా, అబ్బాయిలు పాపం. చూడు, హూ ఈజ్ మోర్ షార్ట్ టెంపర్డ్ బిట్వీన్ అనిల్ లహరి. నో డౌట్, నో ఆప్షన్. అసలు అనిల్కి అసలు కోపమే లేదు. షార్ట్ టెంపర్ కాదు కదా, తిరిగి ఒక మాట కూడా అండు. షార్ట్ టెంపర్ ఎవరికైనా ఉంది ఇంట్లో మొత్తానికి, ఫ్యామిలీ మొత్తానికి అంటే అది నేనే. హూ ఈజ్ మోర్ ఫుడీ, నేనా అనిలా? తినేదా? లహరినే. అనిల్ అంతా లిమిట్ లో తింటాడు, కరెక్ట్ గా, ఓవర్ గా తినకుండా. కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ చూసుకొని తింటాడు. మనకు అట్లంతా ఏం లేదు, టేస్ట్ ఉంటే లోపల పోయినా అట్లా. హూ ఇస్ బెటర్ అట్ సేవింగ్ మనీ, నేనా అనిలా? అనిలే. అది కూడా యాడు నీ సేవింగ్ ఖర్చే పెట్టింది కదా. అనిల్ చేత పెట్టిస్తా అంటే మళ్ళీ ఎడా? చెప్పండి గైస్, ఇప్పుడు అనిల్ ఖర్చు పెడుతున్నాడు, నేను ఖర్చు పెట్టట్లేదు. సో ఎవరు సేవ్ చేస్తున్నట్టు? నేను అనిలా? నేనే కదా, నేనే సేవ్ చేస్తున్నట్టు. నా ఖర్చులన్నీ అనిల్ పెడుతున్నాడు గైస్, మళ్ళీ నాకేం ఖర్చులు ఉంటాయి? తప్పు, అదంతా రాంగ్. అట్లా ఉంటుంది గైస్. అత్త అల్లుడికి సపోర్ట్ ఇస్తే పక్కన పెట్టేస్తారు కూతుర్ని కూడా. మీరు డిసైడ్ చేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. మాకు కూడా అన్ని తెచ్చి ఎవరైనా ఇచ్చేస్తే మేము కూడా పాకెట్లో ఉండేది అట్లే పెట్టుకుంటాం. అదే సేవింగ్స్ అంటారా? ఏదన్నా ఒక విషయం నేనుంటేనే అది బాగుంటుంది అని ఏదన్నా ఒక విషయం. పండగలు, ఏ పండుగ వచ్చినా ఇంట్లో ఆడబిడ్డ ఉంటేనే బాగుంటుంది. ఆ కొరత అయితే చాలా ఉంటుంది. పండగలాగే లేవు గైస్ పెళ్ళి అయినాక. మేము అక్కడ చేసుకునేది లేదు, వీళ్ళు ఇక్కడ చేసుకునేది లేదు. పండగలన్నీ బోసిపోయినాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మామూలుగా అంటారు కదా, ఏజ్ ఎంత పెరిగినా కూతురే చిన్నపిల్లలాగే కనిపిస్తుంది. అట్లా అనిపిస్తుందా నీకు? లేకపోతే నా కూతురు ఎదిగిపోయింది అనిపిస్తుందా? బాడీలో ఎదిగిపోయింది. మామూలుగా అయితే చిన్నపిల్లే. చిన్నోడా, అందుకే చిన్నోడా. ఎప్పుడు చిన్నప్పటి నుంచి చిన్నోడే, పెద్ద అయినా కూడా చిన్నోడే, పెళ్ళి అయినా కూడా చిన్నోడే. అంతే అయిపోయింది. క్యూ అండి. మా అబ్బాయి చిన్నోడు పుట్టినా కూడా చిన్నోడే. అందరు చిన్నోళ్ళే గైస్. చిన్నోడా, చిన్ను, చిన్ని, ఇవి మోస్ట్ కామన్ నిక్ నేమ్స్ కదా. మీలో ఎంతమంది చిన్ను, చిన్నోడా, చిన్ని ఈ నిక్ నేమ్స్ ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంత పెద్ద ఇంటర్నెట్ ప్రపంచంలో మా కార్నర్ నుండి వీడియోస్ మీ దాకా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ వీడియోని మిస్ అవ్వకుండా మీరు చూడగలరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.